అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ భక్తి తరంగాలు ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేర్చుకుందాం. అది ఏమిటి అంటే ఆలయంలో గంట ఎన్నిసార్లు కొట్టాలి. మనం గంట కొడతాం బికాజ్ మనం కోవిల్కి ఎంట్రన్స్ అయిన ఫస్ట్ మనం చేసే మొదటి పని ఏంటంటే గంట కొట్టడం. సో దీన్ని ఎన్నిసార్లు కొట్టాలి? మ్యాక్సిమం మనం 3 టైమ్సే కొడతాం, మనకి అది చాలా అలవాటు అయిపోయింది. కానీ ఈసారి కొట్టేటప్పుడు మాత్రం మీరు పురాణాల ప్రకారం ఏం చేయాలంటే ఆలయంలో ఉండే గంటని 7 సార్లు కొట్టాలండి. ఎన్నిసార్లు? 7 సార్లు మీరు నాక్ చేయాలన్నమాట. సో మన శరీరంలో ఉన్న 7 చక్రాలు ఉంటాయి అంట చూసారా, ఆ 7 కూడా యాక్టివేట్ అవుతాయండి, ఉత్తేజం అవుతాయట. సో అందుకే ఈసారి మనం ఎప్పుడు కోవిల్కి వెళ్ళేటప్పుడు కూడా 7 సార్లు గంటని డెఫినెట్గా మీరు కొట్టండి. అదేవిధంగా ఈ విధంగా ఎందుకు కొట్టాలి అంటే మన మెదడు తాలూకు కుడివైపు ఎడంవైపు ఉండే భాగాలు ఏంటంటే రెండూ కూడా కొంతసేపు ఏకం అవుతాయట. దీంతో మన మనసు ప్రశాంతత కలిగి ఏకాగ్రత పెరుగుతుంది. అదేవిధంగా గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే గాలిలోని ఏవైనా క్రిములు కానీ ఏమైనా ఉంటే కూడా నాశనం అవుతాయండి. యాజ్ ఫర్ సైన్స్ ప్రకారం కూడా మనం ఆలోచించినట్లయితే మన 5 సెన్స్ ఆర్గన్స్ అయితే ఏవైతే ఉంటాయో మన కోవిల్ లోపలికి ఎంట్రెంట్ అయినప్పుడు ఒక్కోసారి ఏంటంటారంటే బాడీ ప్రెజెంట్ బట్ మైండ్ ఆబ్సెంట్ అని అంటాం కదా ఒక్కోసారి. ఎందుకంటే మనిషి అయితే ప్రెజెంట్ కానీ తన మనసు మాత్రం అక్కడ లేదు. సో ఈ 5 సెన్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట. ఒకసారి గంట కొట్టగానే ఆ సౌండ్కి ఏంటవుతాయితే మన సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో ఐస్, ఇయర్స్, స్కిన్, టంగ్ అండ్ ఇవన్నీ ఏంటవుతాయి అంటే నోస్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో యాక్టివేట్ అవ్వడం వల్ల ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా మనం ఆ దేవుడి దగ్గరికి, దేవుణ్ణి చూడడానికి, మనం ఒక తన్మయత్వంలో మనం ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందట ఈ గంట కొట్టే విధానం. సో ఈసారి మీరు ఎప్పుడు కూడా మందిరంకి వెళ్ళేటప్పుడు 7 టైమ్స్ని క్లాక్ చేయండి. థ్యాంక్ యూ.